చూస్తే కర్నూలు టీడీపీ నేత శ్రీను హత్యపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. వాటిలో 3 టీడీపీ నేతలు హత్యకు గురయ్యారని తెలిపారు. కర్నూలు ఎస్పీతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితుల్ని పట్టుకుని చట్ట ప్రకారం శిక్షిస్తామని అనిత స్పష్టం చేశారు. విశాఖలోని బెల్లం వినాయకుని, సంపత్తి వినాయకుని కుటుంబంతో కలిసి మంత్రి అనిత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ఆమె తెలిపారు. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న బెల్లం గణపతి, అదేవిధంగా ఆనంద గణపతి, అదేవిధంగా ఇక్కడ సంపత్తి వినాయక టెంపుల్కి రావడం జరిగింది. కంపల్సరీ మేము మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడికి వచ్చి జరిగింది. విశాఖపట్నానికి ఒక రకంగా చెప్పాలంటే విశాఖపట్నం ప్రజలందరినీ కూడా కాపాడటంలో కానీ, విశాఖ ప్రజలందరి కోరికలు తీర్చడంలో కానీ సంపత్తి వినాయక టెంపుల్కి ఎంత ప్రాశస్తి ఉందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆనంద గణపతి, బెల్లం వినాయకుడు కూడా ఎంత ప్రాశస్తి ఉందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఆ 2 టెంపుల్స్ని కూడా దర్శించుకోవడం, కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలోనే కానీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మంచి సమయస్ఫూర్తిని ఇవ్వాలని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, కర్నూలులోని ఆ టీడీపీ అతను లీడర్ అయిన ఇంచుమించుగా 8,000 మంది జనాభా ఉన్న ఓటర్లు ఉన్న విలేజ్కి చాలా పెద్ద లీడర్ ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు అతి దారుణంగా నరికి చంపబడ్డాడు. ఎంత దారుణంగా నరికారంటే, నరకడమే కాకుండా దాని మీద కారం జల్లి నిందితులు పరారైన పరిస్థితి ఉంది. దాని మీద ఇమీడియట్గా నేను ఆల్రెడీ ఎస్పీతో 2 టైమ్స్ మాట్లాడాను. అక్కడ ఉన్న కర్నూలు ఎస్పీ గారితో కూడా ఇమీడియట్గా దాని మీద ఎవరైతే అటువంటి ఆగంతుకులు ఎవరైతే ఉన్నారో, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే దిశగా ముందుకెళ్తున్నాం. ఒకటి మాత్రం నిజమండి, ఇప్పటి వరకు గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎవరో చంపేస్తున్నారు, వాళ్ళని ఎవరో చంపేస్తున్నారని. కానీ ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే అధికార పార్టీలో ఉండి ఈరోజు మా తాలూకా నాయకులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం రాజకీయ హత్యలు 4 జరిగినాయి. రాజకీయ హత్యలు 4 జరిగినాయి. 4 కూడా 3 రాజకీయ హత్యలు టీడీపీ వాళ్ళని చంపేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఒక టీడీపీ నాయకుడిని ఈరోజు నరికి చంపడం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు కావాలని ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదనో, లేదంటే ఇక్కడ ఇబ్బందిగా ఉందనో ఒకటి క్రియేట్ చేయడానికి చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. నిందితులు ఎవరైనా కూడా ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిందితులు కంపల్సరీగా పట్టుకుని తీరుతాం.